ఒకరికి 2 సెషన్లు నొప్పి తగ్గిపోయింది, ఒకరికి 10 సెషన్లు అయినా నొప్పి తగ్గలేదు. ఎందుకు? ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అందరికీ ఒకలా పనిచేయదా, లేదంటే మీ ట్రీట్మెంట్ లో ఏమైనా లోపం ఉందా? ఇలాగా చాలా డౌట్లు చాలా మందికి ఉంటాయి. జనరల్ గా రిజల్ట్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అక్యూట్ పెయిన్స్ అంటే రీసెంట్ గా వచ్చిన నొప్పులు అనుకోండి, 2-3 సెషన్స్ లో తగ్గిపోతుంది. అదే క్రానిక్ పెయిన్స్ అంటే సంవత్సరాల తరబడి, లైక్ మైగ్రేన్ కానివ్వండి, L4, L5 ప్రాబ్లమ్స్ కానివ్వండి, సయాటికా ప్రాబ్లమ్స్, ఫ్రోజన్ షోల్డర్స్, ఇలాంటివన్నీ కూడా 10 to 12 సెషన్స్ పడతాయి. ప్రతి శరీరం ఒకలా స్పందించదు. కొంతమందికి ఫస్ట్ సెషన్ లోనే రిలీఫ్ తెలిస్తే, కొంతమందికి 4th సెషన్ వరకు రిలీఫ్ తెలియదు. ఎందుకో తెలుసా? ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ ని కూడా ఇందులో చూడాల్సి వస్తుంది. చిన్న వయసులో అంటే 20-30 వయసులో ఉన్న వాళ్ళ బాడీ మెటాబాలిజం కానివ్వండి, సెల్ రిపేర్ కానీ, సెల్ రికవరీ కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఉండదు. అందువల్ల 20 ఇయర్స్ లో బాడీ రెస్పాండ్ అయినట్టు 40-50 ఇయర్స్ లో, ఎట్ ది సేమ్ టైం 60 ఇయర్స్ లో రికవరీకి చాలా చాలా తేడాలు ఉంటాయి. అలాగే మీ లైఫ్ స్టైల్, మీ నిద్ర, మీ డైట్ మీ రికవరీ స్పీడ్ ని కూడా డిసైడ్ చేస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొంతమందికి 3-4 సెషన్స్ తర్వాత నొప్పి పెరిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు భయపడి మానేస్తారు. దీన్ని హీలింగ్ క్రైసిస్ అని అంటాము. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకుని, అలా నొప్పి పెరుగుతుంది మధ్యలో అంటే మీ బాడీ రిపేర్ కి రెడీ అవుతుందని అర్థము. అందుకని భయపడి ట్రీట్మెంట్ మధ్యలో ఆపేయకండి. గుర్తుంచుకోండి, ఆక్యుపంక్చర్ అనేది పెయిన్ కిల్లర్ కాదు, అదొక పర్మనెంట్ సొల్యూషన్. మీ ఏజ్ ఏంటి, మీరు ఏదైనా ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు నా కామెంట్ లో తెలియచేయండి. మీకు ఎన్ని సెషన్స్ పడతాయో నేను చెప్తాను. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మాకి సిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.